బ్రతిమాలు కొనగా సమృద్ధినే దయచేసితివే. తరతరములలో తరగని కృపతో నన్ను నడిపించినావే గడచిన కాలమంతా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి లూకాసు సువార్త 12వ అధ్యాయము 42వ వాక్యం కాడ నుంచి కొన్ని మాటలు చదువుకుందాము. లూకాసు సువార్త 12వ అధ్యాయము 42వ వాక్యం. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరిని ప్రభు వచ్చినాడు అలాగు చేయుచునుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు ఆ యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని ఆ దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగాను. వాడు కనిపెట్టని దినములలోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసు యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించెను. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ రాత్రి నీ వాక్యాన్ని ధ్యానం చేయబోచుండగా నీ కృప కలిగిన మాటలు అయ్యా మాకు అందించండి. మా చెవులకు వినబుద్ధిని కలుగు చేయండి. మా నోటికి ప్రభా నాయనా కాపు పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఏ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయో, ఏ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయో, ఏ మాటలు మమ్మల్ని నెమ్మదిపరుస్తాయో ఆ మాటలు మాత్రమే మాట్లాడండి ప్రభా. కృప చూపించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దురాత్మక శక్తులు మీ కృపలో బంధించమని, మహిమా ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఒకసారి చేతులెత్తి స్తుతులు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. చాలా సంతోషం. జాగ్రత్తగా కొన్ని మాటలు నా వైపు చూస్తూ ఆలకించండి. కొంత సమయం మాత్రమే నేను మీకు వాక్యాన్ని బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక యజమానుడు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారంట. పనికత్తెలు ఉన్నారు. అయితే ఆ యజమానుడు ఆ పని వారందరినీ కూడా నమ్మాడు. అయితే ఆ పనివారిలో ఒక పనివాడిని ఇంకా ఎక్కువగా నమ్మాడు. స్తోత్రం. ఈరోజు దేవుడు మనల్ని నమ్మినందుకు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. నేను దేవుడు నిన్ను కూడా నమ్మి ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే నమ్మని నమ్మకస్తులు. ఈ నమ్మని నమ్మకస్తుల జీవితంలో ఏముంటుందో నేను మీకు చెప్తాను. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 42వ వచనం. నమ్మకమైన బుద్ధి గల గుహ నిర్వాహకుడుండెను. ఎవడు అంటే దేవుడి ఇంటిపైన నమ్మకమైన వాడు ఎవడంటే ఒకడున్నాడంట. ఎవడు వాడు? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి
ఆహారం పెట్టమని తన ధనాన్ని, తన సొమ్ముని, తన పరివారాన్ని అప్పగించేసాడు. అప్పగించినాక అతను చేసిన పని ఏంటంటే, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అన్నాడు. జాగ్రత్త వినాలి. నేను మళ్ళీ వస్తానని చెప్పేసిపోయాడు యజమానుడు. వాస్తవానికి అంతకుముందు వెళ్ళాడో రాలేదో నాకు తెలియదు. బహుశా ఆ యజమానుడు అంతకుముందు వెళ్ళినప్పుడు చెప్పిన టయానికి ఒక గంట అటు ఇటుగా వచ్చేవాడేమో. కానీ ఈసారి చెప్పిన టైంకి రాలా. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోయింది, రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇంకా రాలా. ఇప్పుడు ఈ యజమాని ఏం చేశాడంటే, ఏ కుటుంబాన్ని అయితే ఎందుకు అప్పగించాడో, ఏ కుటుంబాన్ని ఎందుకు అప్పగించాడో, నీకు నీ కుటుంబాన్ని ప్రభు అప్పగించున్నాడు. ఆ కుటుంబానికి నువ్వు ఆహారం పెట్టాలి, నీ బిడ్డలకు నువ్వు ఆహారం పెట్టాలి, నీ భార్యకు నువ్వు ఆహారం పెట్టాలి, నీ భర్తకు నువ్వు ఆహారం పెట్టాలి. నిన్నెందుకు అప్పగించాడు కుటుంబానికంటే ఆహారం పెడతానికి. ఎవడు నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడై ఉండి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెడతాడో అట్టి మనుషుడు ధన్యుడు. అన్నం పెట్టకపోతే ఏం చేస్తాడు? ఏమ్మా, అన్నం పెట్టకపోతే ఏం చేస్తాడంట? అమ్మా, నిన్ను నీ కుటుంబాన్ని అప్పగించాడు, నీకు బిడ్డలనిచ్చాడు ప్రభు. వారిని సరైన మార్గంలో నడుపుతూ వాక్యమనే ఆహారాన్ని పెడుతూ ఆ కుటుంబాన్ని కాసుకుంటూ ఉంటే నువ్వు ధన్యుడివి. అట్టి వారికి దేవుడు అన్ని విషయంలో అధికారం ఇస్తాడంట. ఒకవేళ నీ కుటుంబీకులకి నువ్వు ఆహారం పెట్టకపోతే, నీ కుటుంబీకుల్ని నువ్వు సరైన మార్గం నడిపించకపోతే దేవుడు నేనేం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడమ్మా? నరికేస్తాడంట. ఏం చేస్తాడు? నాకు ఆ మాటే పట్టుకుంది. మొన్న బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాట నన్ను ఆకర్షించింది. అసలు దేవుడు ఎందుకు, ఆ యజమానుడు ఎంత కఠినంగా ఉన్నాడా? నరికేస్తాడంట. చదువు. నలభై 5వ వచనం. నలభై 6 వచనం. ఏం చేశాడంటమ్మా? మీరు అనుకుంటారు దేవుడు ప్రేమ గల్లవాడు, ఇంకా ఆ కోణంలోనే మనం పోతా ఉన్నాం. ప్రేమ గల్లవాడు అని. జాగ్రత్త. దేవుడిని నమ్మాడు, అందుకే నీకు భార్యనిచ్చాడు, అందుకే భర్తనిచ్చాడు, అందుకే బిడ్డలనిచ్చాడు. వాళ్ళకి మనం ఆహారం పెట్టాలి, వారిని సంరక్షించాలి, సరైన విధానంలో వారిని నడిపించాలి. మనకిష్టమైనప్పుడు భక్తి చేసి మనకిష్టం కానప్పుడు పక్క పోయామనుకో, ఫస్ట్ నిన్నే అడుగుతాడు ప్రభు. నేను చెప్తున్నా, వాక్యం చెప్తుంది. నిన్ను నమ్మి నేను అప్పగించేశాడు. ఆయన ప్రజలు వాళ్ళు. నీకు 2 బిడ్డలు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, ఆ 2 బిడ్డలు దేవుని సొత్తుగా ఇచ్చాడు, నా కోసం పెంచమని ఇచ్చాడు. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు 2వ అధ్యాయంలో నిర్గమకాండంలో అదే కనపడుతుంది. ఫరో కుమార్తె మోషే తల్లికి మోషేని అప్పగించింది. అక్కడ రాస్తుంటమాట, నా కోసం పెంచమంటుంది. ఎవరి కోసం పెంచాలి? ఫరో కుమార్తె కోసం పెంచాలి. తను పాలు ఇవ్వాలి, తన రక్తం ఇవ్వాలి. తన రక్తం ఇచ్చేసి ఎవరి కోసం పెంచాలి? ఫరో కుమార్తె కోసం పెంచాలి. మనం కూడా మన యజమాని కోసం పెరుగుతూ మన బిడ్డలకు చక్కగా ఆహారం పెట్టాలి. ఎంత వేదనకరం అంటే, కుటుంబాలు సంఘాల్లో కనబడతలేదు. సినిమా హాల్లో కుటుంబాలు కనబడతా ఉన్నాయి. డ్రామాల్లో కుటుంబాలు కనబడతా ఉన్నాయి. బీచ్లో కుటుంబాలు కనబడతా ఉన్నాయి.
ఐస్ క్రీమ్ పార్లర్లో కుటుంబాలు కనబడతా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చండాలంగా తాగుబోతు స్థలాల్లో తండ్రి కొడుకులు కూర్చొని మందాగుతూ ఉన్నారు. పేకాటాడే స్థలాల్లో తండ్రి కొడుకు కూర్చొని పేకాడాడుతూ ఉన్నాడు. వేదనకరం. కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆరాధించడం లేవు. దేవుడిని నమ్మాడు. ఆ గ్రూపులో అక్కడున్న పనివారులో ఒక నమ్మకస్తుని ప్రభు చూసి ఆ నమ్మకస్తుడికి ఒక బాధ్యతను అప్పగించేసి వెళ్ళిపోయాడు ప్రభు. లేక యజమానుడు వెళ్ళిపోయాడు. వాడు చూసాడు రాలేదంట. రాకపోవడం బట్టి వాడు చేసిన పని ఏంటంటే 3 విషయాలు చేశాడు. 3 విషయాలు ఏంటంటే, ఒకటి కొట్టడం స్టార్ట్ చేశాడంట. కొట్టటం. రెండోది తినటం. మూడోది తాగటం. ఒకటేంటమ్మా? కొట్టటం. అందుకని బైబిల్ ఏం చెప్పిద్దంటే, తీతు పత్రికలో మనం చదవదులే, మీరు తీతు పత్రిక రాస్తుంటుంది. ఎవడైనా అధ్యక్ష పదవి పెద్దగా సంఘంలో పెద్దగా ఉండాలంటే వాడు కొట్టువాడిగా ఉండకూడదంట. కొట్టువాడిగా ఉండకూడదు. వాడు పిల్లల్ని సరిగా పెంచాలి, విశ్వాసులు పెరగాలంట. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పెద్దలే సంఘాల్లో అందరూ పెద్దలే. కుటుంబంలో కూడిపెట్టినోడు పెద్దే, కుటుంబాన్ని పోషించినోడు పెద్దే, కుటుంబం గురించి పట్టించుకోండి పెద్దే. ఎందుకంటే పెద్ద అని చెప్పకపోతే వాడికి ఆ సంఘానికి రాడు కాబట్టి. అది ఎవరైనా కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని నమ్మాడు. మనము నమ్మని వారిగా ఉండకూడదు, మనం నమ్మిన వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే నమ్మిన వారిగా ఉంటామో మనకి కొన్ని బాధ్యతలను ప్రభు అప్పగిస్తాడు. ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి. వాడు చెబుతున్నాడు, కొట్టాడంట వాళ్ళని. కొట్టేసేసేసి తిని త్రాగుతూ ఉన్నాడంట. తిని తాగుతూ ఉన్నాడు. అందువల్ల 44 వచ్చిన యజమానుడు తనకు కలిగిన దానంతటి మీద వానిని ముంచునని మీతో నిజముగా చెప్తున్నాను. జాగ్రత్తగా ఏమంటాడంటే, ఆ యజమానుడికి కలిగిన సమస్తం పైన అతను ఉంచుతాడంట. అలాంటి శ్రేష్టమైన కృప ఇతను కోల్పోతున్నాడు. కారణం, తినటాన్ని బట్టి, తాగటాన్ని బట్టి, యజమానుడి యొక్క ప్రజల్ని కొడతాన్ని బట్టి. వాస్తవానికి బట్టి నేను చెప్తున్నాను, తినటానికి, తాగటానికి, కొడటానికి ప్రజల్ని అప్పగించలేదు. దేనికి అప్పగించాడంటే, ఆహారం పెట్టి సరైన మార్గంలో నడిపించడానికి అప్పగించాడు. ఒకవేళ ప్రభు వచ్చాడు కంపల్సరీ. వచ్చేదికి ఏం చేస్తాడు? తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొన్ని రోజులు ఊపి పట్టుకొని ఉంటే ఆ యజమానుడికి లేక ఆయనకి కలిగిన సమస్తం పైన అతను అధికారిగా నియమించాడు. అతనికి ఏదేది కలిగిందో దాని అంతటి మీద అధికారిగా నియమించాడు. దాని కృపను కోల్పోయారు. ఈరోజు సంఘంలో దేవుని బిడ్డలు అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ అయితే వాళ్ళు కృప కోల్పోయిన వాళ్ళే ఉన్నారు. కృపను పొందుకున్న వాళ్ళు ఎవరు లేరు. కృపను కోల్పోయిన వాళ్ళే ఉన్నారు, కానీ కృపను పొందుకునే వాళ్ళే లేరు. కాచుకునే వాళ్ళు లేరు. భయంతో కాచుకునే వాళ్ళు లేరు. భక్తితో కాచుకునే వాళ్ళుగా లేరు. వణుకుతో కాచుకునే వారిగా లేరు. అవునే కదా? మీరు ఆలోచించండి. నాకు భయం వేస్తుంది. వాడిని నరికి అపనమ్మకస్తులతో వాడిని పాలిపందులుగా చేసేసాడంట. అపనమ్మకస్తులతోటి నీపించేసాడంట. ఎంత ఉన్నతమైన హోదా. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఏమైంది తెలుసా? అనేకమైన విషయాలపైన వానరుగా ఉండేవాడు, అధికారిగా ఉండేవాడు.
సరే సరిగా చూసుకోకపోతే అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రభువు నన్ను నమ్మాడు, నువ్వు నేను నమ్మకస్తులుగా లేకపోవటాన్ని బట్టి అంటే అక్కడ రాయబడ్డ 3 విషయాలు. ఏంటి ఆ 3 విషయాలు? కొట్టటం, తినటం, తాగటం. బహుశా నేను అనుకుంటాను, నేను దేనిలో నమ్మకం లేకుండా పోతుందంటే ఈ శ్వాసను నమ్మట్లేదేమో. అక్కడ రాత్రి అతడు సిద్ధపడలేదంట. ఆ మాట కూడా చదువు ఒకసారి. అది అతని యజమానుడి గురించి తెలిసి ఎందుకు గుర్తుపెట్టుకోండి మీరు. అని మీకు తెలుసు, అయినా మీరు సిద్ధపడతలేదండి. మిమ్మల్ని ఏమనాలి? ఎంత కేర్లెస్ అయిపోయింది మా దేవుడు అంటే, యేసుప్రభు అంటే ఆట అయిపోయింది కదా. కుక్కకు భయపడ్డట్టు పడిపోతున్నారు ఎవరన్నా. కుక్కని చూసి భయపడినట్టు, దెయ్యం చూసి భయపడినట్టు, పావును చూసి భయపడినట్టు, కప్పను చూసి భయపడినట్టు, బొద్దింకను చూసి భయపడినట్టు. కనీసం దేవుడికి అలా భయపడుతున్నారా? ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా? నీ హృదయాన్ని ఓపెన్ చేసుకొని చూసుకుందాం. నా హృదయాన్ని ఓపెన్ చేసుకొని చూసుకుందాం. మన హృదయాన్ని ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే దేవునికి అలాగూ భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో నాతో సహా నాకు కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడున్న దీన్ని బట్టి మనం విర్రవీగుతున్నాం, కానీ ఒకనొక రోజు వచ్చింది, ఆ రోజు దేని పనికి రాంది. నేపాల్లో ఒక అమ్మాయి గురించి మీకు అప్పుడు చెప్పాను నేను, గుర్తుందో లేదో. 2019 సంవత్సరంలో ప్రపంచ సుందరామి, ప్రపంచంలోని అందగత్తి ఆమె. ఎప్పుడు? 2019 సంవత్సరంలో. ఎప్పుడైతే ప్రపంచ కప్పు, ఆ ప్రపంచ అందాల పోటీలో ఆమె గెలిచిందో, ఆమెను ఆకాశానికి ఎత్తేసారు ప్రజలందరూ కూడా. దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ పోయినా ఆమె చుట్టూ జనమే 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 జనమే. ఒకనొక రోజు ఆమె కారులో వెళ్తూ ఉంది, యాక్సిడెంట్ అయింది, అందరూ చచ్చిపోయారు. ఈ మాత్రం అలాగనే బతికే ఉంది కానీ చనిపోలేదు. ఎక్కడ ఇరిగిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిపోయినాక కనీసం ఏ ఒక్క యజమాను కూడా పోయి ఆమె చూడలేదు. కానీ ఏంటంటే అందంగా ఉన్నప్పుడు డబ్బు వస్తుంది కాబట్టి ఆమెను వాడుకోవాలి, మోడలింగ్ చేపియాలి, అడ్వర్టైజ్మెంట్లు ఇప్పియాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇరిగిపోయినాయి, ఏం లేదు శరీరంలో, ఏ భాగాలు లేవు శరీరంలో, ఏ భాగాలు లేవు శరీరంలో. ఇప్పుడు ఎవరు అనుకుంటారు? అందరిని నమ్ముకుంది, కుక్క చావు చచ్చిపోయింది. ఒక్కతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట. ఒక్కతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, చచ్చిపోయి కుక్కలా చచ్చిపోయింది అంతే. పోయిన వారంలో అనుకుంటాను, మన కరీంనగర్ తెలంగాణ ఏరియా సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఒక ఆడమనిషి సికింద్రాబాద్ ఎమ్మెల్యే గెలిచింది. అందరు స్టన్ అయిపోయారు. సికింద్రాబాద్లో ఒక ఆడమనిషి గెలవటైందని చెప్పేసి అని అందరు సంతోషంగా ఉన్నారు. ఫ్యామిలీతో పాటు కారులో వెళ్తా ఉన్నారు. కారుకి యాక్సిడెంట్ అయిపోయింది. ఏమైంది? అందరూ బతికి రాజు చచ్చిపోయింది. మొన్న జరిగిన మ్యాటర్, మా ఎమ్మెల్యే కోట్ల రూపాయల డబ్బు, ఎమ్మెల్యే పదవి ఉంది సికింద్రాబాద్, హైదరాబాద్లో, రాజధాని తెలంగాణకి. వాడు సిద్ధపడతల్లా. అయ్యో యజమానుడు వస్తాడు ఏమన్నా భయమే లేదు అసలు. నీకు ఎక్కడ భయం ఉందమ్మా అసలు? నీకేముందమ్మా భయం అసలు? ఈరోజు కూడా మందిరానికి వెళ్ళే వాళ్ళు 98% మంది ఆశీర్వాదాల కోసం, ఆరోగ్యాల కోసం వెళ్తున్నారు. 98% మంది ఆరోగ్యాల కోసం, ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు. కానీ భయపడి వినయ భయభక్తులతోటి దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టుకొని ప్రార్థన చేసుకొని పరిశుద్ధత కోసం, వైరాగ్యం కోసం, ఆత్మాభిషేకం కోసం, అన్ని భాషలు మాట్లాడటం కోసం ఎవరు పాటుపడేవాళ్ళు లేరు. పని చేసేవాళ్ళు లేరు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరు, పని చేసేవాళ్ళు లేరు. జాగ్రత్తగా వినాలి. ఏం చేస్తారంటే యజమానుడు చెప్పాలి నోదేసి. బైబుల్ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 10వ పత్రికన
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాస్తుందమ్మా, ఇప్పుడే ఆ చెట్టు కింద గొడ్డలు పెట్టుంది. ఇప్పుడే ఆ చెట్టు కింద గొడ్డలు పెట్టుంది. ఆ చెట్టు కింద గొడ్డలు పెట్టుంది. నరికేసి ఆ కొమ్మలు కానీ, ఆ కాయలు కానీ, ఆ పోతు కానీ మొత్తం తగలబెట్టేటివేనంట. ఎందుకు? యజమానుని నమ్మి నాటి నీళ్లు పోసి ఎరువేసి అన్నీ ఉద్దిపరిస్తే కాయలుగా ఇట్లా ఆహారం పెడతలా, ఆహారం పెడతలా. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు నేను నమ్మాడు, నువ్వు నమ్మని వాడిగా ఉండబాక, అది చెప్తున్నాను. యజమానుడు నమ్మి నీకు ఒక పని అప్పగించేశాడు, పని వాళ్ళని అప్పగించేశాడు. వాళ్ళని పోషించి ఆహారం పెట్టి సంరక్షించవలసిన ఆ నమ్మకస్తుడైన పనివాడు ఏం చేస్తాడంట? కొట్లాడికి వెళ్తున్నాడు, తిండిపోతున్న స్నేహానికి వెళ్తున్నాడు, ఫుల్లుగా తాగుతున్నాడంట. యజమానుడు ఉన్నప్పుడు తాగల. అందుకనే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, చర్చిలో ఉన్నంత భక్తి, చర్చిలో నీకున్నంత భక్తి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోయినాక, ఇంటిగా ఉన్నాక కనీసం 30% చూపిస్తే చాలు. చర్చిలో నువ్వు కనిపిస్తున్న భక్తిని ఇంక్లూడ్ నాతో సహా, నేను గొప్ప కాదు, నాతో సహా మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఇదే. బైబిల్ చేతిలో పట్టుకొని ప్రార్థన చేయడం చేత అయ్యి ఓర్పు లేదు, ప్రేమ లేదు, సహనం లేదు, జాలి లేదు, కనికరం లేదు, స్వార్థంతో, ఈర్ష్యతో, కక్షతో నింపబడిపోయాం మనం. ఇంక్లూడ్ నాతో సహా చెప్తున్నాను. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోయినాక, నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయినాక, లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయినాక, మందిరంలో కనపడుతున్నట్లు 30% కనుక నువ్వు రోడ్డు మీద కానీ ఇంటికి కనపడినట్టయితే అనేకమైన వాటిపైన నువ్వు అధికారిగా నువ్వు మార్చబడతావు. అనేకమైన వాటిపైన నువ్వు అధికారిగా మార్చబడతావండి. ఎక్కడ ఉంటుంది? ఇంటికి పోయినాక నీ ఆలోచన మాత్రమే ఉంటుంది. మా చర్చిలో పోయిన ఆదివారం వాక్యం ఏంది చెప్పండి, ముందున్న 2 3 కాక. ఏమ్మా చెప్పమా, పోయిన వారం వాక్యం ఏంది? అడిగిన చెప్పండి. మా పోయిన వారం వాక్యం చెప్పమా. పోయిన ఆదివారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. నేను చెప్పుకుంటారండి పోయిన వారం వాక్యం ఏందో. పోయిన వారం ఎన్ని రోజులు పనిచేసా? 6 రోజులు పని. ఎంత వచ్చిన డబ్బులు? ఎక్కడ పెట్టా? 5,000 వచ్చినాయి అంట. ఎక్కడ పెట్టా? ఏ బీరువాలో పెట్టావు? బీరువాలో ఏ లాకర్లో పెట్టావు? అన్నీ గుర్తుంటాయి. వెండి బంగారాల కంటే అంటే చెప్తున్నాను, దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మేము తక్కువ చేసే లేకపోతే ఇంకోటి కాదు. దేవుని ప్రేమను బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని కృపను బట్టి నేను చెప్పే మాట ఏంటంటే ఒకటే, మనం దేనికి ఇంపార్టెంట్ శ్రద్ధనివ్వగలుగుతున్నాం, దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నాం. దేవుడిని నమ్మేడు. మా ఇంకేం లేదు మా, ఇంత గొడవ ఎందుకు అయ్యా అంటే దేవుడిని నమ్మేడు అంతే. దేవుడు నన్ను నమ్మాడు. నా భార్య నేను నమ్మాను, నాకు నమ్మకం లేదు. నేను చేస్తావు? గుడి కట్టించేసి గుడ్లు పూజ చేస్తావా? ఏం చేస్తా? నరికి పడేయటమే కదా. నరికి పడేవా? దేవుడు కదా చేస్తున్నాడు. నేను నమ్మాను, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్తున్నాడు. ఇది నరికించేస్తాను, అపనమ్మకస్తులతో కలిపేస్తాను. దేవుడు మనకు అధికారం ఇచ్చింది, దేవుడు మనకి అవకాశం ఇచ్చింది. దేనికి మా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి సేవకు నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడిని నమ్మాడు. ఈ మాట నీకు ఎప్పుడు గుర్తుండాలి. చేయి చెప్పు, 3 సార్లు చెప్పు. చేయి చెప్పండి, 3 సార్లు చెప్పండి. యేసయ్యా నన్ను నమ్మేవయ్యా, యేసయ్య నన్ను నమ్మాడని చెప్పండి. నీకు నమ్మకస్తుడిగా జీవిస్తాను. యేసయ్యా నువ్వు నన్ను నమ్మేవు, నేను నమ్మకస్తుడిగా జీవిస్తాను. నేను నమ్మకస్తుడిగా జీవిస్తాను. నేను నమ్మకస్తుడిగా జీవిస్తాను. నేను నమ్మకస్తుడిగా జీవిస్తాను. ఓ రబా షలామాతి ఖరాల రబా షలా రిబాబా షమాతి ఖరాల రబా షఖరాల రబా బాబా. ఆమేన్, హల్లెలూయా. నీ గుర్తుండాల్సిన మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను
ఈ మధ్యకాలంలో ఒక ప్రభు మహాకృప బట్టి ఒక నెల 15 రోజుల నుంచి బాగా బిజీగా ఉన్నాను. అనేకమైన వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాను, అనేకమైన స్త్రీలను చూస్తూ ఉన్నాను, అనేకమైన ప్లేసులకు వస్తూ ఉన్నాను. ప్రతి సమయంలో కూడా నేను ఈ మాట గుర్తుపెట్టుకుంటున్నాను, నేను ప్రభువు నన్ను నమ్మున్నాడు. నా భార్యని పక్కన పెట్టి భార్యని మోసం చేయొచ్చు, భార్యని భర్త మోసం చేయొచ్చు, భర్త భార్యని మోసం చేయొచ్చు, బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేయొచ్చు. కానీ దేవుడు మనం మోసం చేయలేం. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ నువ్వు అనుకోవాల్సిన మాట ఏం తెలుసా, నా దేవుడు నన్ను నమ్మాడు, నేను ఈ పని చేయొచ్చా, నేను తినొచ్చా, నేను కొట్టొచ్చా, నేను తాగొచ్చా. అయ్యో నా యజమానుల ఇంట్లోకి తాగుడని మాట వినపడకూడదే. స్తోత్రం. ఒక పనికి మాలోడు నన్ను ఒక మాట అంటున్నాడు, ఒక పనికి మాలోడు ఒక మాట అడిగాడు నన్ను, అయ్యా మీ యేసు ప్రభువారు నీళ్ళు అయిపోతే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు కదా అని బైబిల్లో రాస్తుంటే ఆ పనికి మాలోడు నన్ను అడుగుతాడు, అని చెప్పి అడుగుతున్నాడు. నిజమా కాదా? అక్కడ రాస్తుందా మాట? రాసలేదా? అక్కడ ఏం రాస్తుంది? అక్కడ రెండో అధ్యాయము ఎనిమిది వచ్చును. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేదు. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇప్పుడు మత్తుగా ఉన్నప్పుడు, అందరు మత్తుగా ఉన్నప్పుడు కొంతమంది అయితే పిచ్చి రసం పోస్తారు, జబ్బుది పోస్తారు, నువ్వైతే మంచిదిగా ఉంచుకున్నావా అని చెప్పేసి అన్నాడు కదా అని చెప్పి అన్నాడు కదా. దేవుడిని ఎందుకు నమ్మాడు? తినటానికి తాగటానికి చెయ్యకూడని పనులు చేయటానికి కోసం కాదు. ప్రైజ్ లార్డ్. దేవుడిని నమ్మాడు. ప్రైజ్ లార్డ్. మా సంతోషం గారు దేవుడిని నమ్మలేదా? చెప్పండి యథార్థంగా. దేవుడు మనల్ని నమ్మాడు. మనం ఏం చేయాలి? నమ్మకస్తులుగానే ఉండాలి. నమ్మిన మనము నమ్మకస్తులుగా లేకపోతే నరికేసేసి ఏం చేస్తాడంట? అపనమ్మకస్తులతో కలిపేస్తాడంట. అందుకని బైబిల్లో నాకు తెలిసిన వ్యక్తి, మీకు తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే, బైబిల్ చెప్పిద్ది, దావీదు జీవితం మనం చూసుకున్నప్పుడు ప్రభు దావీదు గురించి చెప్పే మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పంటాడు. ఏమంటాడమ్మా? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారుడుగా మార్చబడ్డాడు? ఎందుకు మార్చబడ్డాడంటే, దావీదు వాళ్ళ ఇంట్లో 8 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. బైబిల్ తెరిచి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుకుందాం. అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు అబియాను చూసి ఎలియాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు
మన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. ఇప్పుడు యెషీ ఇంటి ఎంతమంది ఉన్నారు? మొత్తం యెషీ ఇంటి ఎంతమంది ఉన్నారు? మగవాళ్ళు 9 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? యెషీ ఇంట్లో ఉన్న వాళ్ళు 9 మంది. 9 మంది హృదయాలు చూసినప్పుడు ఒక్కళ్ళు కూడా నమ్మకస్తులుగా లేరంట. నాకు చాలా వేదన కలిగింది. నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళేమో అడవుల్లో ఉంటుంటే, నమ్మకస్తులు కాని వాళ్ళేమో ఇంటికాడ ఉంటున్నారు. సుఖం అనుభవించవలసిన వాళ్ళేమో పని చేస్తూ ఉంటుంటే, కష్టపడతా ఉంటుంటే, పని చేసిన వాళ్ళేమో ఇంట్లో కూర్చొని సుఖ సంతోషంతో వదులుతున్నారు. కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోతా ఉన్నాయి. అనేక మంది సరైన పని లేక కొంతమంది బిడ్డలు చూస్తున్నాను. మొన్న ఏసీ పని చేయడానికి వచ్చాడు ఒక అబ్బాయి, వంశీరెడ్డి. ఏం పేరు చెప్పండి? చెప్పండి. కాదు, సమయలు కాదు. సమయలు అయితే రాడు, యోహాను అయితే రాడు, దానియేలు అయితే రాడు. వంశీరెడ్డి కాబట్టి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మధ్యాహ్నం 2:30-3 గంటలకు వచ్చాడు. ఏమయ్యా తిని రావచ్చు కదా అన్నాను. సార్ తింటే ఇంటికి పోయి నేను తినాలంటే, లేకపోతే హోటల్ పోయి తినాలంటే, హోటల్లో పోయి తింటే 300 ఖర్చు అవుతుంది, ఇంటికి పోయి తింటే రావడం కుదరదు. ఎంత కష్టమైనా సరే ఇది చేసిపోతే మాకు డ్యూటీ ఓవర్ చేస్తారని చెప్పేసి అని వచ్చి పని చేసిపోతున్నాడు. ఎంత కష్టపడాడు చేస్తామా, ఎంత హార్డ్ వర్క్ చేశాడు. నేను అడిగాను, పెళ్లి చేసుకోమని చెప్పాను. సార్ ఈ సంపాదన పెళ్లి చేసుకున్న సరిపోదు సార్. 26 సంవత్సరాల వ్యక్తి, 26 సంవత్సరాల వ్యక్తి, 2 కుర్రోళ్ళు వచ్చారు. నేను పని చేసుకుంటే, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సంపాదించే సంపాదన సరిపోదు. రోజుకి 3 ఏసీలు పని చేస్తే 2400 వస్తాయి. 2 మనుషులు ఉన్నారు, 2 శిరసాగం చేసుకున్నా కానీ చెప్పాలి 1200 రూపాయలు, నెలకు 40,000 రూపాయలు జీతం. 40,000 రూపాయలు జీతం పెళ్లి చేసుకుని సరిపోదని ఆ వంశీరెడ్డి అంటున్నాడమ్మా. మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మాట్లాడండి. మీ ఓడు వారానికి 1 రోజు పని చేస్తాడు, నెలకు 4 రోజులు పని చేస్తాడు, 2,000 రూపాయలు సంపాదిస్తాడు, 5,000 రూపాయలు ఫోన్ కట్టాలి, 3,000 రూపాయలకి 10 రూపాయలు తెచ్చుకుంటాడు. ఈ దానియేలు అనేవాడు, ఈ యాకోబు అనేవాడు, ఈ దావీదు అనేవాడు. దేవుడు 9 మందిని చూస్తున్నాడు. ఆ 9 మంది హృదయాలు ఒక్కటి కూడా నమ్మకంగా లేవు. కానీ నమ్మకంగా ఉన్నవాడేమో గొడ్డు సాకరి చేస్తూ ఉన్నాడు. పొలాల్లో కూర్చొని గొడ్డు సాకరి చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడికి దావీదంటే పిచ్చైపోయింది. మన సంఘంలో కూడా చూస్తాను, అప్పుడప్పుడు చేసిన వాళ్ళే పని చేస్తూ ఉంటారు. చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. పాపం ఇసుకు పాడనే పాడరు. నిన్న పోయిన ఆదివారం నిజంగా దేవుని మహాకృపను బట్టి సంధ్య, మహేష్ ఎంత కష్టపడ్డారు పాపం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మహేష్ అయితే ఇల్లు మొత్తం తుడిసి కడిగి ఫ్యాన్స్ ఇచ్చు, ఎన్ని రోజుల నుంచి బిగించలేదు, ఫ్యాన్స్ ఇచ్చి బిగించేసేసి మొత్తం తుడిసి పక్కన పెట్టేసేసి కడిగేసే శుభ్రంగా 6:30-7 గంటలకు నా చేత ప్రార్థన చేసుకుని వాళ్ళు వెళ్ళారు. ఫోన్ చేసి బయటికి వెళ్తే లీడియా ట్యూషన్ వాళ్ళు పెడతాను వెళ్ళాను, వచ్చిందా కుండి ప్రార్థన చేసుకుని పోయారు. మన పిల్లలు 2 ఉన్నారు. మన పిల్లలు ఆ ఏసీ ఇప్పింది బిగిమని చెప్పాను. ఖచ్చితంగా రేపు వారం 8 రోజులు ఇంతవరకు దాని మీద చేయబెట్టలా. ఇంతవరకు చేయబెట్టలేదమ్మా. ఈ పక్క కంటి కనపడలేదు. ఒకసారి తలుచుకుని చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నమ్మాలి అర్థం కాదు, ఎందుకు నమ్మాలి అర్థం కాదు. యేసు ప్రభు దావీదును నమ్మాడు. దావీదు నమ్మితే ఎక్కడ పెట్టాడు? దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అడవులో పెట్టారండి. మేకల మీద ఏం పెట్టాడండి? దేవుడు నమ్మినోడు. స్తోత్రం. ఒకటి మధ్య గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడిని నమ్మాడు, నువ్వు కూడా దేవుడిని నమ్మినట్లయితే నువ్వు ఎక్కడ అరణ్యంలో ఉన్నా సరే నిన్ను ప్రభు కనపరుస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? ఆయన వచ్చి చూసినప్పుడు వాడు అలాగూ చేస్తున్నాడు కాబట్టి అనేకమైన విషయాలపైన అతన్ని అధికారిగా నియమిస్తాను. అనేకమైన విషయాలపైన, 1 కాదు 2. అసలు ఒక బాధ్యత నువ్వు అసలు నీకేం బాధ్యత ఉంది మందిరం చెప్పు? ఒక మాట తీసుకోండి మా, నేను చెప్తాను. ఈరోజు
నేను ముగిస్తున్నాను. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నావు కదా, నీకేం బాధ్యత ఉంది మందిరంలో? నీకేం బాధ్యత ఉంది చెప్పు? ఇదిగో ఈ బాధ్యత నాది, వండే బాధ్యత నాది, కడిగే బాధ్యత నాది, తుడిసే బాధ్యత నాది, స్వార్థ పంచాయతీకి 10 రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత నాది, ఫ్యాన్ల కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత నాది, లైట్ల కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత నాది, పాటల పరిచయం కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత నాది, లేకంటే సహవాసులు ఏదైనా బేదలు ఉంటే వాళ్ళకి ఏదైనా 10 రూపాయలు సహాయం చేసే బాధ్యత నాది. నీకే బాధిస్తుంది? బైబిల్ చేతిలో పట్టుకున్నావు చెప్పు. మీరే చెప్పండి, మీకే బాధిస్తుందో చెప్పండి. ఏ బాధిస్తుందంటే, మీకు 7 గంటల ప్రార్థనకు 9 గంటలకు వెళ్ళి లాస్ట్ ఆమె సమయానికి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చేసి ఒక గంట సేపు కూర్చొని మందిరంలో కూర్చొని ఆ దశమ భాగమో, ఆ కానుకో, ఆ పదం ఫలాలో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేసేసి వెళ్ళిపోవటమే మీ బాధ్యత. ఇంక అంతకుమించి ఏదైనా బాధిస్తుందా? అంతకుమించి మీకు ఏదైనా బాధిస్తుంది? చెప్పండి, మీకు ఏదైనా బాధిస్తుందా? నేను అంటాను, ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకో. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో నమ్మకంగా ఉన్న వాడికి మాత్రమే మేనేజ్మెంట్ వాడిని మెచ్చుకొని ఇంకా అధికారిగా మార్చేస్తుంది. ఇంకా కొన్నిటి మీద అధికారికి ఇచ్చేస్తాడు నమ్మకంగా ఉంటే. నమ్మకం లేకపోతే ఏం చేస్తామ్మా? నమ్మకం లేకపోతే ఇప్పుడు నీకు ఏ పని ఉంది? నా మందిరంలో నా పని ఇది. 10 మంది వస్తున్నారా, 100 మంది వస్తున్నారా, 1,00,000 మంది వస్తున్నారా కాదు. మందిరం నీ డ్యూటీ ఏంటి? ప్రజలు భయపడాలి బాబు. ప్రజలు బయట ఉన్న ప్రజలు భయపడిపోవాలి. మందిరం అంటే నీకు ఎంత భయమా? మందిరం నీకు ఎంత భయమా అని చెప్పాలి. బయట కొంతమంది బయట నేను పోతా ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు యవనస్తులు బైబిల్ చేతిలో పట్టుకుని పోతా ఉంటే, నేను రక్షించబడే దినాలు నాకు గుర్తు వస్తూ ఉంటాయి. నేను కూడా అంతే, అందరు తిడతా ఉంటారు, బైబిల్ చేతిలో పట్టుకుని పోతా ఉండేవాడిని. పిచ్చుడు అనేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు. కానీ ఆ రోజు నేను ఏం పట్టించుకోలేదు. ఆ రోజు నా ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు నన్ను అత్యున్నతకు మార్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రభువు నిన్ను నమ్మాడు. ప్రభువు నిన్ను నమ్మాడు. నువ్వు కనుక నమ్మకస్తుడుగా మార్చబడకపోయినట్లయితే అపనమ్మకస్తులతో కలిపేస్తాడు. ఈ దావీదు కుటుంబంలో 9 మంది ఉన్నారు మగవాళ్ళు. ఆ 9 మందిలో ఎవరి హృదయము దేవునికి అనుకూలంగా లేదు. ఒక్కడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. ప్రభు చూశాడు, ఇదిగో ఈ అమ్మాయిని కనుక నేను నమ్మినట్లయితే ఈ అమ్మాయి నా కోసం ఏదైనా చేసిద్ది. ఈ అమ్మాయిని కనుక నేను నమ్మినట్టయితే ఈ అమ్మాయి నా కోసం ఏదైనా చేసిద్ది. చెన్నైలో బిడ్డలో ప్రతిరోజు ఒకళ్ళు 2 బాటిల్ మజ్జిగిస్తున్నారు. మా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు బాబు? మజ్జిగ చేస్తున్నారు. ఏం చేయాలి? పక్కన ఒక పిల్లోడు ఆడుకుంటా ఉంటే ఆ పక్కన పిల్లలు వచ్చేసేసి వీడికి ఏయో పెడుతున్నారు. అసలు ఇచ్చిన పిల్లోడికి ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత నమ్మకంగా. నిజంగా చెప్తున్నాను, దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. ప్రభు మనల్ని నమ్మాడు, మనం నమ్మకస్తులుగా మార్చబడాలి. దావీదుని దేవుడు నమ్మాడు. దేవుడు దావీదుని నమ్మిన విషయంలో అన్ని విషయంలో పర్ఫెక్ట్గానే ఉన్నాడు. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదు మీద ఏలు చూపించడానికి కానీ ఏ అవకాశం లేనే లేదు. బెత్షెబాతో కూడా తప్పు కాదు, బెత్షెబాది కూడా తప్పు కాదు. ఎందుకంటే దేవుడు తప్పు అన్నాడు, ఉరియాని చంపించేసాడు, అది తప్పు. బెత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజులో బహుభారత్వం ఉంది, పెళ్లి చేసుకున్నారు. ఈ రోజులో లేదు. ఒక పురుషుడికి 7వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది, ఒక పురుషుడికి ఒక భార్యకి ఒక భర్త ఉండాలి. ఇది కొత్త నిబంధన సంఘం. 4 కాదు, 3 కాదు. కృపేంద్ర తెలుసా, క్రైస్తవ పేటల్లో ప్రతి మగవాడికి 2 కుటుంబాలు ఉన్నాయంట. 90% చర్చికి వెళ్తున్నాడా, ఎక్కగలుగుతున్నాడు కాదు, ప్రతి కుటుంబంలో 2. ఒక శరీరము, ఒక స్త్రీ శరీరంతో కలవలేదు. ఒక స్త్రీ శరీరము ఒక పురుషుడి శరీరం అయితే కలవలేదంట. ఒక స్త్రీ శరీరం 2-3 మగవాళ్ళని కలుగుతుందంట. ఒక పురుషుడి శరీరం 2-3 మగవాళ్ళని కలుగుతుంది, ఆడవాళ్ళని కలుస్తుందంట. నాకు చాలా వేదన అనిపించింది. అది పేరు పెట్టి మనం చెప్పాను కదా ఆదివారం. ఎంతమంది గుర్తుంది? కేరళలో ఒక అమ్మాయి, క్రిస్టియన్స్ అమ్మాయి ఒకని ప్రేమించేసింది.
జాతకం చూపించుకుంటే ఏం చెప్పారు, మొదటి భర్త చచ్చిపోతాడని చెప్పాను, కానీ ఏం చేసిందంటే పోయి ప్రేమించిన ఇష్మించి చంపేసింది. క్రిస్టియన్ అమ్మాయి, క్రిస్టియన్స్ వాళ్ళు. అసలు పోవటమే తప్పు. జాతకాలు చూసే కాడికి, పేర్లు పెట్టే కాడికి ఏం చేసింది, పోయింది, చూపించుకుంది, చంపేసేసింది వాడిని. వాళ్ళ అమ్మాయిలు పోయి కేసు పెడితే అప్పుడు అమ్మాయిని బయటకు తీసుకొచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని నమ్మేడు, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నమ్మాడు కాబట్టి మనం నమ్మకస్తులుగా మార్చబడాలి. దావీదుని దేవుడు నమ్మాడు, దావీదు కుటుంబంలోంచి నమ్మాడు. స్తోత్రం. నాకు తెలిసి ప్రశాంత్, దావీదుతో ఎవరు సహకరించలా. నువ్వు బైబిల్ చదువుకో, వాళ్ళ 8 మంది అన్నదమ్ముళ్ళు ఇంకా 7 ఉన్నారు. 7 ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేసేట్లేరు. ప్రార్థన చేసుకుందాం, లేచిన పడండి. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి.